కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి సిట్ దర్యాప్తుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సిట్ దర్యాప్తులో అది కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఏదైతే కల్తీ నెయ్యి అన్నారో అసలు నెయ్యే కాదు, అది రసాయనాలతో తయారు చేసినటువంటి నకిలీ నెయ్యిని యూజ్ చేశారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉంటుంది, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రెసెంట్ జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం. నమస్కారం. అది ఏంటి సార్, అసలు తిరుమల లడ్డులో యూజ్ చేసింది నెయ్యే కాదు, కల్తీ నెయ్యి కూడా కాదు, రసాయనాలు అమాయిల్ యూజ్ చేసి తయారు చేసినటువంటి నకిలీ నెయ్యి. బోలే బాబా డైరీ వాళ్ళే దీన్ని తయారు చేశారు. తర్వాత ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ వాళ్ళని ముందు పెట్టి ఈ తిరుమల లడ్డు ప్రసాదానికి వినియోగానికి అందించారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి. అది కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ హైకోర్టుకు నివేదించినట్టుగా తెలుస్తుంది. ఏమంటారు మొత్తానికి ఈ కల్తీ నెయ్యి గురించి, నకిలీ నెయ్యి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరిగాయి, చాలా అక్రమమైనటువంటి పద్ధతులు, వ్యవహారాలు జరిగాయండి. ఇది అందరికీ తెలిసినవి, సాక్ష్యం లేకపోయి ఉండొచ్చు కానీ మనసులో తెలుసు. అయితే ఈ అన్యాయాల్లో కానీ అక్రమాల్లో కానీ ఇది పరాకాష్ట అండి తిరుపతి వ్యవహారం మాత్రం. ఎందుకంటే ఇది పాలనాపరమైనటువంటి విషయం కాదు, లేదా ఒక విభాగానికి సంబంధించిందో కాదు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం. అదేవిధంగా అనేక శతాబ్దాలుగా భగవంతుడిని రూపంలో పూజించుకుంటున్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరూ హైందవం, సనాతన ధర్మం నమ్మే వారందరికీ కూడా విశ్వాసం ఉన్నటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. సో 7 కొండల వాడిని మనం అయినా కూడా, అంటే ఇంతమంది విశ్వాసాలని మనం అణిచివేయగలం లేదా మోసం చేయగలం అనే ఆలోచన రావటమే ఒక గొప్ప సాహసం అండి. అంటే ఎందుకు వచ్చింది అసలు? దండుకుంటున్నది సరిపోవట్లేదా? అంటే మిగతా విభాగాల్లో అవినీతి, అక్రమ సంపాదన, ఇసుకలోనూ ఇంకొదే నీళ్లలోనూ, అంటే ప్రకృతి సంపద దోచేయటంలో చాలా ఘనత వహించారు కదా. సో వాటిల్లో దోచేసింది సరిపోక ఇక భగవంతుడి మీద కూడా పడి భగవంతుడి సంపదను కూడా మనం మోసం చేసి డబ్బుగా మార్చుకుందామనే ఆలోచన రావటమే అది. అంటే పాపభీతి అనేది లేదు, అన్యాయం చేస్తున్నాం అనేటువంటి ఏమాత్రం కూడా ఇది లేదు, ఆలోచన లేదు. సో ఆ మేరకి మనం దోచుకుంటే సరిపోతుంది, దోచుకున్న డబ్బుతో మనం ఎదుగుదాము, రాజకీయంగా కానీ ఇంకో రకంగా వ్యక్తిగతంగా ఎదుగుదామని చూసుకొని ఉంటారు. దీనికి అంతటికీ మూలం ఏమిటంటే మేమే పాలకులం రాబోయే 30 ఏళ్ళు అనే నినాదం ఏదైతే ఉందో అది ఒక నాయకుడు నమ్మడమే కాదండి, ఆ నాయకుడి పక్కన ఉండేటువంటి చోటమోటా రాజకీయ నాయకులు, కార్యకర్తలే కాదు, చాలా చాలా సీనియర్ అధికారులు కూడా నమ్మారండి. అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద పదవులు చేసి యూపీఎస్సీ ద్వారా ఎంపికై వచ్చి ప్రజాసేవలో, అధికారిక సేవలో చాలా ఎత్తుకు ఎదిగినటువంటి సీనియర్ అధికారులు కూడా అది విశ్వసించారు. అందుకే ఇప్పుడు ఆ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, అంటే జగనే మాకు ఇంకా ఎంతకాలమైనా నాయకుడు లేదా ముఖ్యమంత్రి నమ్మారో, వాళ్ళందరూ ఇప్పుడు కటకటాల పాలయ్యారు. సో ఎందుకు అంటే జీవితంలో చేసిన తప్పులు, ఏమి తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి రాజ్యాంగం ఒక గొప్ప బాధ్యతను అప్పగించింది. ఐఏఎస్, ఐపీఎస్గా సెలెక్ట్ చేసి వారిని బోళ్ళని రక్షణలు కల్పించేయండి వాళ్ళకి. అంటే పదవి పోదు, వాళ్ళ అధికారం పోదు, కాకపోతే ఒక పోస్టులోంచి ఇంకో పోస్టులోకి వెళ్తారు. సో వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా చాలా నిత్యంలు ఉన్న తర్వాత కానీ తీసుకోలేరు. అన్ని కల్పించినటువంటి ఒక అధికారికి ఓ చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత అప్పగించిస్తే తను ఆ బాధ్యతని మర్చిపోయి కేవలం ఒక రాజకీయ పార్టీకి విధేయులుగా మారి ఆ రాజకీయ పార్టీ కోసం లేదా ఆ రాజకీయ నాయకుడి కోసం పనిచేయటం అనేటువంటి తప్పు చేసిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైతే తమ భక్తి రాజ్యాంగం పట్ల కాకుండా, తమ విశ్వాసం రాజ్యాంగం పట్ల కాకుండా రాజకీయం పైకి వెళ్ళిందో, ఇక అప్పుడు దేవుడు తన పన లేకుండా పోయిందండి. సో దానికి పరాకాష్టే తిరుపతిలో ఈ అపచారం. ఇది ఒక పెద్ద అపచారం. సో ఇలాంటి ధైర్యం కావాలండి. అంటే నేను ఏదైనా చేయగలను, ఎంత పెద్దవాడి భగవంతుడైనా శిక్షించేవాడి, పైగా పాత అనుభవాలు తెలిసి కూడా. అంటే
గతంలో రాజకీయ నాయకులు ఏడు కొండలు కొట్టేయాలని చూసినటువంటి వాళ్ళు ఏమయ్యారో, ఎలా వెళ్ళిపోయారో లోకంలో తెలిసి కూడా మళ్ళీ అటువంటి సాహసం చేయాలనుకోవటం ఉంది చూశారు. అది ఒక తలుచుకుంటేనే చాలా అవమానంగా ఉంది, బాధగా ఉంది. సార్ ఇక్కడ ఇంకొకటి, తిరుమల తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు కానివ్వండి, లేదంటే తర్వాత ఈ సింహాచలం ఘటన జరిగినప్పుడు కానివ్వండి, మా హయాంలో అసలు కల్తీ నెయ్యి కాదు, రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, కల్తీ నెయ్యి వ్యవహారం తీసుకొచ్చారు, అందుకే ఈ ఘటన జరిగింది అని వైసీపీ నేతలకు కొందరు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమంటారు? సుప్రీంకోర్టు ఏర్పరిచిన సిట్టే ఈ విధంగా నివేదించింది, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే ఇప్పుడు ఇదేనండి, ఒక దొంగ తప్పు చేసేటప్పుడు దాన్ని రకరకాలుగా మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. ఓకే, అంటే ఇవి సాధారణ దొంగలు కూడా మనం చూస్తూనే ఉంటాం. నేను కాదండి, నేను బుకాయించడం, నేను కాదండి, ఇదిగో వాడెవడో దొంగతనం చేసి పారిపోతున్నాడు, నన్ను పట్టుకున్నారు అనటం. ఇంకొక రకంగా, ఇంతకుముందు జరగలేదా ఇలాంటి దొంగతనాలు, అప్పుడు వాళ్ళని ఎందుకు పట్టుకోలేరు, ఇప్పుడు నన్ను ఎందుకు పట్టుకుంటారు, ఇలాంటి చాలా వాదనలు సర్వసాధారణంగా పోలీసులకు పట్టుబడినప్పుడు చాలా మంది చేస్తుంటారు. సో ఎప్పుడైతే ఇక తిరుగులేని సాక్ష్యం దొరికిందో అప్పుడు నోరు మూసుకొని శిక్ష అనుభవించడం మంచిది. ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు చేస్తున్న, మీరు చెప్తున్న పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు చదివినప్పుడు తప్పు మాది కాదు, మరెవరిదో, లేదా వ్యవస్థ ఎప్పటి నుంచో ఇలానే జరుగుతోంది, మేమెంత బాధ్యులో మీరు అంతే బాధ్యులు అని ఎదుటివారి మీద, ప్రభుత్వం కానివ్వండి రాజకీయ పార్టీల మీద కానీ వేసే ప్రయత్నం. అయితే ఇది సాధారణంగా రాజకీయాల్లో జరిగేటువంటిది అయినా ఇది ఒక పార్టీకో, ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదని మొదటి చెప్తోంది అదే. సో అయితే ఆ కొంతమందికి మాత్రమే పరిమితం అవుతుంది. నువ్వు డిఫెండ్ చేసుకోవడం, నువ్వు సమర్థించుకోవడం సులభం, కానీ ఇది నువ్వు సమర్థించుకోవడానికి వీలు లేనంత విస్తృత జనాభా విశ్వాసానికి సంబంధించిన సమస్య ఇది. సో నువ్వు అక్కడ దెబ్బ కొట్టావు. నువ్వు ఎంత చెప్పుకోదలుచుకున్నా నిజంగా అంటే సాక్ష్యంతో నేను చెయ్యలేదు అంటాం వేరు, దానికి తగ్గ సాక్ష్యం చూపించడం వేరు. సో నువ్వు చెప్తున్నావు నేను చేయలేదు అని, కానీ సాక్ష్యం లేదు, నువ్వు చేయలేదనే విషయం నీకు వ్యతిరేకంగా కనిపిస్తుంది, సాక్ష్యం కోర్టు ముందు కనిపిస్తుంది, కానీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ చేస్తున్నటువంటి పరిశోధనలో కానీ నీకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ వార్తలు బయటకు వచ్చాయో ఇప్పుడు వాళ్ళు సమర్థించుకుంటున్నట్టుగా కనిపించట్లేదండి. దాన్ని ఎలా తప్పించుకోవాలో, కేసులోంచి ఎలా బయటపడాలని మాయమవుతున్నట్టుగాను, లేదా కనిపించకుండా పోతే కొంతకాలంలో సమస్య పోతుందని అట్లా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో, హైకోర్టు ముందుకు సిట్ సమర్పించింది ఫలానా విషయం అని పత్రికల్లో వచ్చిన తర్వాత ఈరోజు ఎవరు మాట్లాడలే, లేదు అది అబద్ధపు వార్తనే అంటలేదు, అలాంటి సమాచారం లేదు అంటలేదు, అసలు కోర్టు ముందుకే వెళ్ళలేదు, ఇదంతా కూడా మీడియా సృష్టిస్తున్నటువంటి విషయం, అలా ఏం చెప్పట్లేదు. కాబట్టి ఏదో కొత్త ఎత్తుగడ కోసమో, కొత్త తప్పించుకునేటువంటి మార్గం కోసం చూస్తున్నారు అనిపిస్తుంది. పైకి ఈ దాగుడుమూతలు ఎంతో కాలం సాగవండి. అనుకుంటాం కానీ ఏదో చేసేయగలమని, ఇది ఎక్కువ కాలం సాగవు. ఎందుకంటే ఎప్పుడు మొదటి నుంచి చెప్తుంది, మీరు ఎక్కువ మంది విశ్వాసాలను దెబ్బకొట్టే హిందూ సమాజం చాలా విస్తృతమైనటువంటిది, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటిది కాదు, ఒక జిల్లాకు పరిమితమైనది కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరి భక్తులు అందరి మనోభావాలని మీరు దెబ్బతీశారు. ఇది గమనించాల్సిన విషయం మనం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.